హలో ఆల్ వెల్కమ్ టు ఐఎస్సి. ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ మనకి డేకి సంబంధించింది డిసెంబర్ 18th. డిసెంబర్ 18న ప్రపంచ వలసదారుల దినోత్సవం లేదా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. డిసెంబర్ 18th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ అ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ డేగా చెప్పొచ్చు అనమాట. మైగ్రెంట్స్ డే కిందకి సంబంధించింది. సో అది కరెంట్ అఫైర్. మనకి థీమ్ ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి యాక్ట్ టుడే ఫర్ బెటర్ టుమారో ఫర్ ఆల్. యాక్ట్ టుడే ఫర్ బెటర్ టుమారో ఫర్ ఆల్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతంగా ఉందన్నమాట. నెక్స్ట్ వన్, అసలు ఈ మైగ్రెంట్స్ డే అనే దాన్ని ఎందుకు తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు? యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, యుఎన్ యొక్క అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి న్యూయార్క్లో లొకేట్ అయి ఉంది. ఈ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 1990లో 1990 ఆ ప్రాంతంలో ఎవరైతే ప్రపంచంలో వలసదారులు ఉంటారో వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళ వర్క్స్ని రక్షించడానికి ఒక రిజల్యూషన్ తీసుకురావాలనుకుంది. ఇన్ 1990 యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ థాట్ దట్ and they want to protect the migrants families and as well as the migrant work areas అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకుంది. సో దానికి అనుబంధంగానే కొన్ని ప్రపోజల్స్ పెట్టింది. దాని తర్వాత కాలంలో నెమ్మదిగా మనకి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ యొక్క ఆధ్వర్యంలో ఈ ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే అనే దాన్ని తీసుకొచ్చారు. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అనేది ఏదైతే ఉందో అది దీని యొక్క మెయిన్ ఈవెంట్స్ అన్నిటినీ కూడా మనకి ఆర్గనైజ్ చేసుకుంటూ వస్తుంది. అంతర్జాతీయ వలసదారుల ఆర్గనైజేషన్ గా దీన్ని చెప్పొచ్చు అనమాట. అసలు మైగ్రెంట్స్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఎందుకంటే సో జనరల్గా ఇప్పుడు చూసినట్టయితే ఒక పర్సన్ ఒక కంట్రీలో పుట్టిన తర్వాత తన ఆరిజిన్ అయిన కంట్రీలో కన్నా ఇంకా ఎక్కువ కంట్రీస్లో మనకి బతకడం కానీ సర్వైవ్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నామంట. దీనికి రీజన్స్ మనకి చాలా జనరల్గా ఏమున్నాయంటే న్యాచురల్ డిజాస్టర్స్, కొన్ని ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల అక్కడి నుంచి ప్రజలు మైగ్రేట్ అయిపోవడం. అండ్ ద నెక్స్ట్ వన్ బెటర్ వర్క్ ఆపర్చునిటీస్. సో ఇండియా నుంచి చాలా మంది అబ్రాడ్ వెళ్ళేది ఎందుకు? మనకి ఎంప్లాయ్మెంట్ కోసం కావచ్చు, బెటర్ వర్క్ ఆపర్చునిటీస్ కోసం కావచ్చు, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, వీటి కోసం. సో కొంతమంది లైక్ మనకి చూడొచ్చు అనమాట, నేపాల్ నుంచి కానీ లేకపోతే నెక్స్ట్ మయన్మార్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ ఈవెన్ చాలా కంట్రీస్ నుంచి ఇండియాకి వచ్చేది మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్. మన వాళ్ళు వేరే చోటకి వెళ్ళేది కూడా సో వాళ్ళ యొక్క బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్కి సంబంధించి, పవర్టీకి సంబంధించి కారణాలు ఉండడం వల్ల ఆఫ్రికా నుంచి చాలా మంది మైగ్రేట్ అవ్వడం, క్లైమేట్ చేంజ్ కారణంగా అవ్వడం, వార్ సిచ్యువేషన్స్, సివిలియన్ డిస్టర్బెన్సెస్ ఈ మధ్యన వస్తున్నాయండి. రష్యా ఉక్రెయిన్కి సంబంధించి కావచ్చు, ఇజ్రాయెల్ అండ్ గజాకి సంబంధించి, అజర్బైజాన్ అర్మేనియా కంట్రీస్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ ఈ మధ్యన వస్తున్న ప్రాబ్లమ్స్. బట్ ఎప్పటి నుంచో 1990s నుంచి కూడా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే న్యాచురల్ డిజాస్టర్స్, ప్రకృతి వైపరీత్యాలు, బెస్ట్ వర్క్ ఆపర్చునిటీస్ అండ్ పవర్టీ, క్వాలిటీ ఆఫ్ లైఫ్, హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇండియాలో కూడా ఇంటర్ స్టేట్ మైగ్రెంట్స్ ఉంటారు, అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళేవారు. బీహార్లో చాలా మంది అక్కడ రీసోర్సెస్ అనేవి లేక ఇండియా వ్యాప్తంగా చాలా స్టేట్స్లో లేబర్ వర్క్కి సంబంధించి, ఎలక్ట్రానిక్ వర్క్కి సంబంధించి ఇలా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే వేరే స్టేట్, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రీజన్ ఉందన్నమాట. సో ఇలా ఇంటర్ స్టేట్ అయిన మైగ్రెంట్స్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనే దాన్ని తీసుకొచ్చింది. ఇది ఒకటి. గరీబ్ కళ్యాణ్ రోజ్గర్ అభియాన్, సో రూరల్ ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి దాన్ని తీసుకొచ్చింది. స్వానిధి స్కీమ్ అనే దాన్ని తీసుకొచ్చింది. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్పెషల్లీ వలసదారుల్ని, భారతదేశంలో అంతర్రాష్ట్ర వలసదారులు, ఇంటర్ స్టేట్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వీటిని తీసుకురావడం జరిగింది. సో మీరు గుర్తుపెట్టుకున్నప్పుడు ఎలా గుర్తుపెట్టుకుంటారు? చాలా సింపుల్ అండి. ఒకటి, కరెంట్ అఫైర్ని ఈజీగా అడగాలనుకుంటే డిసెంబర్ 18th ఏ డే అని చెప్పేసి అడగచ్చు. మైగ్రెంట్స్కి సంబంధించిన డే లేదా మైగ్రెంట్స్కి సంబంధించిన డే ఏది, అలాగే ఇతివృత్తాంతం థీమ్ ఏంటి అని చెప్పేసి అడగచ్చు. అంతే, అక్కడితో ఇది అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే కొన్నిసార్లు ఎలాంటివి అడుగుతూ ఉంటారు అంటే దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అనేది అడుగుతూ ఉంటారు. లేకపోతే ఎస్పెషల్లీ కొన్ని ఎగ్జామ్స్లో వాట్ ఆర్ ద ఫాలోయింగ్ రీజన్స్ బిహైండ్ దట్ వరల్డ్ మైగ్రెంట్స్ అని చెప్పేసి అడుగుతారు. వలసదారులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా పెరగడానికి గల వెనుక ఉన్న కారణాలు ఏంటి, ఇలాంటివి. లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి ఆపర్చునిటీని ప్రొవైడ్ చేసింది, ఇవి మనం ఖచ్చితంగా చూసుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఈ కరెంట్ అఫైర్లో. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక అప్డేట్ లేదా ఒక జీకే పాయింట్ని తెలుసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. బట్ కరెంట్ అఫైర్గా కూడా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. సో ట్యునీషియా కంట్రీకి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ట్యునీషియా అనే కంట్రీ ఆఫ్రికాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంట్రీగా
గోవాగా చెప్పొచ్చు అనమాట. అయితే ఇక్కడ యునెస్కో యొక్క వారసత్వపు సంపద, యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సెంటర్ ఏదైతే ఉందో లేదా సైట్ ఏదైతే ఉందో అక్కడ ఒక మనకి మసీద్ అనేది ఉందన్నమాట. దానికి సంబంధించిన ఏన్షియంట్ వాల్స్ ఏవైతే ఉంటాయో అవి కొలాప్స్ అయినాయి. ఈ కొలాప్స్ అయినప్పుడు దాదాపుగా 3 చనిపోవడం జరిగింది. దేర్ ఆర్ 3 people died because of that ancient walls which is collapsed in that Tunisia's mosque చెప్పొచ్చు అనమాట. ట్యునేషియాలోని కైరోవాన్ మాస్క్ అని చెప్పేసి ఉంది. ఇది యునెస్కో చేత గుర్తించబడిన ప్రపంచ వారసత్వ ప్రదేశం. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కైరోవాన్ మాస్క్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ట్యునేషియా అండ్ రీసెంట్లీ ఇట్స్ వాల్స్ ఆర్ కొలాప్స్డ్. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ట్యునేషియా యొక్క క్యాపిటల్ ట్యూనిస్ గా ఉంది అండ్ కరెన్సీ వచ్చేటప్పటికి దీనార్ గా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆఫ్రికాలో మనకి ఇంపార్టెంట్ యునెస్కో సైట్స్ గా రాబిన్ ఐలాండ్స్, విక్టోరియా ఫాల్స్, స్టోన్ టౌన్ ఇలాంటివన్నీ ఉన్నట్టుగా చెప్పొచ్చు అనమాట. సో ఇది ఒక అప్డేటెడ్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు లేదా ఈ పాయింట్ ని తీసుకోవచ్చు. భారతదేశంలో కూడా యునెస్కో వారసత్వ ప్రదేశాలు గతంలో 40 ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనకి ఇంకొకటి వెస్ట్ బెంగాల్లో ఉన్న శాంతినికేతన్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. అలాగే దాంతో పాటుగా కర్ణాటకలోని హోయసాల గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి చేర్చారు. సో టోటల్గా 42 యునెస్కో సైట్స్ అనేవి, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి. సో అవి ఒకసారి మీరు చూసుకోవాలి. అలాగే యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి మనకి ప్యారిస్లో లొకేట్ అయ్యి ఉంది. సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ దట్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఇది ఒక అప్డేటెడ్గా మాత్రమే చూడండి, ఇన్ డెప్త్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా కైరోవాన్ మాస్క్ ఈజ్ ఇన్ న్యూస్ బికాస్ ఆఫ్ ఇట్స్ వాల్స్ కొలాప్సో లేకపోతే ఇన్సిడెంటో అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ అని అడగచ్చు. ఒకటి ట్యునేషియా, జీబు, మనకి జింబాంబే, జాంబియా ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కంట్రీ తెలియాలి కాబట్టి నేను ఇక్కడ ఇది మెన్షన్ చేశాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అప్డేట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒబిచరీకి సంబంధించింది. కువైట్ యొక్క 16th ఎమీర్ అయిన మనకి ఎవరైతే ఉన్నారో షేక్ నవాఫ్ అల్ మొహమ్మద్ అల్ సబా రీసెంట్గా మరణించడం జరిగింది. అది దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఒబిచరీకి సంబంధించిందండి. అలాగే కువైట్ వచ్చేటప్పటికి వరల్డ్స్ లార్జెస్ట్ 7th ఆయిల్ రిజర్వ్గా ఉంది. కువైట్ చుట్టుపక్కల సౌదీ అరేబియా, ఇరాక్, గల్ఫ్ ఆఫ్ ఇరాన్ కంట్రీలు బోర్డర్గా ఉన్నాయన్నమాట. ఈయన చనిపోయారు 16th ఎమీర్. ఈయన చనిపోయిన తర్వాత ఈయన్ని ఇప్పుడు రీప్లేస్ చేస్తూ కొత్త ఎమీర్ని అపాయింట్ చేయడం జరిగింది. ఆయన పేరు షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబార్ అల్ సబా. సో మీరు షేక్ మిషాల్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎమీర్ అంటే మనకి మోనార్కియల్ హెడ్గా చెప్పడం జరుగుతుంది కువైట్ కంట్రీకి. కువైట్ అనేది కాన్స్టిట్యూషనల్ మోనార్కీ రూలింగ్లో ఉంది. సో కొన్ని చోట్ల కాన్స్టిట్యూషనల్ రూలింగ్, కొన్ని చోట్ల మోనార్కియల్ రూలింగ్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. కువైట్ వచ్చేటప్పటికి కాన్స్టిట్యూషనల్ మోనార్కియల్ రూల్గా ఉందన్నమాట. అలాంటి దాంట్లో మోనార్కియల్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎమీర్గా పిలవడం జరుగుతుంది. షేక్ నవాఫ్ ఎమీర్గా ఉన్నారు గతంలో, ఆయన చనిపోగానే ఇప్పుడు షేక్ మిషల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా అనే పర్సన్ని అపాయింట్ చేయడం జరిగింది. మీకు కష్టంగా ఉంటే షేక్ మిషల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. గతంలో కూడా కువైట్ మనకి 2023లో కరెంట్ అఫైర్స్లో కనిపించింది దురా గ్యాస్ ఫీల్డ్కి సంబంధించి. దురా గ్యాస్ ఫీల్డ్లో మనకి ఆయిల్ రిజర్వ్స్, ఫాజిల్ ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో సాంప్రదాయ చమురు లాంటివి, వాటిని ఇంకా ఎక్కువగా బూస్ట్ చేసేందుకు సౌదీ లాంటి కంట్రీస్తో టైఅప్ అవ్వడానికి కువైట్ మనకి ముందుకు రావడం జరిగింది. దానివల్ల కరెంట్ అఫైర్స్లో ఉంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆకాష్ మిసైల్ సిస్టమ్కి సంబంధించి రీసెంట్గా మనకి ఆంధ్రప్రదేశ్లోని సూర్యలంక అనే ప్లేస్ ఉంది కదా, ఇక్కడ అస్త్రశక్తి అనే ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ని నిర్వహించారు. అస్త్రశక్తి ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఈజ్ కండక్టెడ్ ఇన్ సూర్యలంక, ఆంధ్రప్రదేశ్ గా చెప్పొచ్చు. ఆ యుద్ధ విన్యాసంలో డిఆర్డిఓ డెవలప్ చేసిన ఏదైతే మనకి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అని చెప్పేసి అంటాం, డిఆర్డిఓ అనేది డెవలప్ చేసిన సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అయిన ఆకాష్ క్షిపణిని మనకి ప్రయోగించడం జరిగింది. సో దాంట్లో ఇది అచీవ్ చేసింది ఏంటి అంటే ఇట్ డిస్ట్రాయిడ్స్ దట్ 4 టార్గెట్స్ సైమల్టేనియస్లీ డ్యూరింగ్ దట్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్. సో మనకి ఒకదాని తర్వాత ఒకటి వెంటనే 4 టార్గెట్స్ ని 25 కిలోమీటర్స్ రేంజ్, దీని పరిధి చూసుకొని 25 కిలోమీటర్స్ రేంజ్ లో ఉన్న 4 టార్గెట్స్ ని సైమల్టేనియస్ గా ఇది మనకి సక్సెస్ఫుల్ గా డిస్ట్రాయ్ చేయడం జరిగింది అనమాట. అది ఆకాష్ మిసైల్ కి సంబంధించిన ప్రెసెంట్ అప్డేట్ గా చెప్పొచ్చు. అలాగే దాంతో పాటుగా సూర్యలంకలు అస్త్రశక్తి యుద్ధ విన్యాసానికి సంబంధించింది కూడా. సో ఇండియాలో మనకి సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ ఉన్నాయి, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఉన్నాయి, ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఉన్నాయి. సో ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిసైల్స్ ఉన్నాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినప్పుడు మిసైల్స్
విషయంలో ఎస్పెషల్లీ ఇప్పుడున్న ప్రజెంట్ టైం పీరియడ్లో ఇండియా ఇండిజీనియస్గా మిసైల్స్ని మనకి ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, లేదా మోస్ట్లీ ఒక కంట్రీ హెల్ప్ తీసుకుని ఎక్కువగా మనమే ఇన్వాల్వ్ అయ్యి మిసైల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. ఏ టైప్ ఆఫ్ మిసైల్స్ ఉన్నాయి, ఇండియా ఏ టైప్ ఆఫ్ మిసైల్స్ని చేస్తుంది, ఎక్కడ సక్సెస్ఫుల్గా ప్రయోగించారు, ఇలాంటి క్వశ్చన్స్ని కరెంట్ అఫైర్స్ కాంబినేషన్స్తో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సింపుల్గా అడగాలి అనుకుంటే అస్త్రశక్తి యుద్ధ విన్యాసం ఎక్కడ కండక్ట్ చేశారు, వేర్ ఇట్ ఈస్ కండక్టెడ్, ఇది ఒక క్వశ్చన్ అవుతుంది. అండ్ ఈ ఎక్సర్సైజ్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అయినా ఏ మిసైల్ అని చెప్పేసి అడుగుతారు, ఆకాశ్ క్షిపణి. అండ్ దీన్ని ఎవరు మనకి మ్యానుఫ్యాక్చర్ చేశారు, డిఆర్డిఓ. అండ్ డిఆర్డిఓ యొక్క హెడ్గా ఎవరు ఉన్నారంటే కామత్ అనే పర్సన్ డిఆర్డిఓ యొక్క హెడ్గా ఉన్నారు. సో ఇవి మనకి ఇక్కడి నుంచి వచ్చే క్వశ్చన్స్ అనమాట. సో అలాగే కొన్ని మిసైల్స్ చూసుకోండి. సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ ఎలా ఉంటాయంటే క్షిపణులు ఒకటి నేల మీదే ల్యాండ్ మీదే మనకి అటాక్ చేసేలాగా సర్ఫేస్ టు సర్ఫేస్ ఉంటాయి, ఇంకొకటి సర్ఫేస్ టు ఎయిర్ ఉంటాయి అన్నమాట. ఒకటి సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్, ఇంకొకటి ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ఇలా ఉంటాయి. మన ఇండియాలో చాలా పాపులర్ అగ్ని వర్షన్ సర్ఫేస్ టు సర్ఫేస్, కేవలం ల్యాండ్ మీదే మనకి అటాక్ చేసేలాగా డిజైన్ చేశారు. అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3 దీని యొక్క మెయిన్ ఏమంటారు ఇంప్రూవైజేషన్స్గా ఉన్నాయి. అగ్ని 1 700 కిలోమీటర్స్ వరకు టార్గెట్ చేస్తుంది, అగ్ని 2 2000 కిలోమీటర్స్ వరకు టార్గెట్, అండ్ అగ్ని 3 3000 కిలోమీటర్స్ వరకు టార్గెట్ చేస్తుంది. పృథ్వీ, సో పృథ్వీ కూడా సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైలే, కానీ ఇది చూడండి 3000 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది, ఇది లాంగ్ రేంజ్. బట్ మనకి పృథ్వీ మిసైల్స్ వచ్చేటప్పటికి సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్సే షార్ట్ రేంజ్ మిసైల్స్ అని చెప్పేసి అంటాం. సో మనకి పృథ్వీ 2, ధనుష్ ఇలాంటివన్నీ కూడా 150 to 300 కిలోమీటర్స్ వరకు వెళ్తాయి అనమాట. నెక్స్ట్ వన్ నిర్భయ్. నిర్భయ్ అనేది ల్యాండ్ అటాక్ సబ్సోనిక్ క్రూయిజ్ మిసైల్గా చెప్తాం, దీని రేంజ్ 1000 కిలోమీటర్స్ వరకు ఉందన్నమాట. నెక్స్ట్ వన్ బ్రహ్మోస్, దీని రష్యా యొక్క సహాయంతో మనం డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఆకాష్, మీకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ వన్ అస్త్రా మిసైల్, ఎయిర్ టు ఎయిర్ మిసైల్ గా చెప్తాం, దీని రేంజ్ 44 to 60 కిలోమీటర్స్ ఉంటుంది. అస్త్రా 2 అనేది మనం డెవలప్ చేస్తున్నాం, దాని రేంజ్ 100 కిలోమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ నాగ్, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ గా దీన్ని చెప్పొచ్చు అనమాట, 3rd జనరేషన్ డెవలప్ చేశారు. బరాక్ 8 అనేది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సో ఈ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ యొక్క సహాయంతో డెవలప్ చేశాం. సో ఇలాగ మిమ్మల్ని ఈ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి, ఏది సర్ఫేస్ టు ఎయిర్, ఏది ఎయిర్ టు ఎయిర్ మిసైల్, ఇలాంటి క్వశ్చన్స్ని కూడా జీకే ఫ్యాక్టర్లో ఎక్కువగా అడుగుతుంటారు. ఎస్పెషల్లీ ఐబీ, ఎస్ఎస్సి జీడీ, రైల్వేస్ లాంటి ఎగ్జామ్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్గా దీన్ని చెప్పొచ్చు. అండ్ గ్రూప్ 2లో మీకు కరెంట్ అఫైర్స్ లాంటివి ఉంటాయి చూసారా, సో ఆ కరెంట్ అఫైర్స్లో ఇది యూజ్ అవుతుంది. గ్రూప్ 1లో సైన్స్ అండ్ టెక్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పోర్షన్గా కూడా దీన్ని చెప్పొచ్చు. అండ్ బ్యాంకింగ్ వాళ్ళకైతే సింపుల్గా మనకి ఈ సూర్యలంకలో జరిగిన ఎక్సర్సైజ్కి సంబంధించిన నేమ్ కానీ లేకపోతే ఏ స్టేట్లో జరిగింది కానీ అని చెప్పి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. కాశీ తమిళ్ సంఘం 2023 యొక్క 2nd ఎడిషన్ రీసెంట్గా స్టార్ట్ అయింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసి ప్రాంతంలో, లేదా వారణాసిని కాశీ అని కూడా పిలవచ్చు, ఆ ప్రాంతంలో స్టార్ట్ అయిందనమాట. ఎక్కడ ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేశారంటే నమో ఘాట్ అనే ప్రాంతంలో స్టార్ట్ చేశారు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. యూపీలోని వారణాసిలో ఉన్న నమో ఘాట్ అనే ప్రాంతంలో రీసెంట్గా 2nd ఎడిషన్ ఆఫ్ కాశీ అండ్ తమిళ సంఘం అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే విద్యాశాఖ ఉందో దీనికి నోడల్ ఏజెన్సీగా లేదా సహాయక ఏజెన్సీగా కూడా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే అసలు ఏంటి కాశీ తమిళ సంఘం అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఎందుకు స్టార్ట్ చేశామని చెప్పిందంటే దీని మెయిన్ వెనకాల ఉన్న ఉద్దేశం, ఆబ్జెక్టివ్, ఇండియా యొక్క సౌత్ పార్ట్ అండ్ నార్త్ పార్ట్ కల్చర్స్ ఏవైతే ఉంటాయో ఈ సంస్కృతులు దక్షిణ ఉత్తర భారతదేశాలు వాటిని ఒక చోటకి తీసుకురావడం అనేది దీని యొక్క మెయిన్ ఉద్దేశంగా ఉంది. దానికి కారణం కూడా చెప్తారు. తమిళనాడులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రదేశం ఉంది, టెన్కాశీ అనే ప్రదేశం. ఈ టెన్కాశీ అనే ప్రదేశంలో కాశీ విశ్వనాథుని యొక్క టెంపుల్ ఉంది. ఎవరైతే కాశీని విజిట్ చేయలేదో ఉత్తరప్రదేశ్లో, లేదా వారణాసిని విజిట్ చేయలేదో అలాంటి వాళ్ళు టెన్కాశీని విజిట్ చేయొచ్చంట, ఒకవేళ అక్కడికి కుదరకపోతే. దీనికి కారణం ఏంటి అంటే, ఒకప్పుడు తమిళనాడులోని మదురై అనే ప్రాంతాన్ని ఎవరైతే కింగ్ పరాక్రమ పాండ్య అనే పర్సన్ రూల్ చేశారో ఆ టైంలో ఆయన ఉత్తరప్రదేశ్లోని వారణాసిని విజిట్ చేయడానికి వెళ్ళడం, అక్కడున్న ఒక లింగాన్ని బ్యాక్ తీసుకురావడానికి ట్రై చేయడం. సో ఇవన్నీ కూడా హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న స్టోరీగా చెప్తా ఉంటారు. దాన్ని బేస్ చేసుకుని ఈ విశ్వనాథన్ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారని కూడా చెప్తా ఉంటారు. సో ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని అప్పట్లో ఏదైతే ట్రై చేశారో, అప్పట్లో ఏదైతే మనకి ఒక చోటకి
కి తీసుకురావాలని ఆబ్జెక్టివ్ గా పెట్టుకున్నారు. దాన్ని ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీతో మనకి తీసుకొచ్చేందుకు ఈ కాశీ తమిళ సంఘం అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో 2022లో దీని ఫస్ట్ వర్షన్ స్టార్ట్ చేశారు, సేమ్ వారణాసిలోనే. అప్పుడు మనకి బెనారస్ హిందూ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్లో, అది తమిళనాడుకి సంబంధించిన ఐఐటి మద్రాస్, ఈ రెండు కూడా కోఆప్ అయ్యి దీనికి హెల్ప్ చేయడం జరిగిందనమాట. ఉత్తరప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ గా యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు, అలాగే తమిళనాడు యొక్క చీఫ్ మినిస్టర్ గా స్టాలిన్ గారు ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ కాశీ తమిళ సంఘానికి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో ప్రపంచంలోనే లార్జెస్ట్ డైమండ్ బిజినెస్ సెంటర్ ని ప్రారంభించనున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, గుజరాత్ లో మనకి రీసెంట్లీ నరేంద్ర మోడీ గారు వరల్డ్స్ లార్జెస్ట్ సూరత్ డైమండ్ బోర్స్ అనే దాన్ని మనకి ఇనాగ్రేట్ చేయనున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా దీన్ని చెప్పొచ్చు అనమాట. ఇది దాదాపుగా 67 lakh square feet, 67 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మనకి ఈ బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ప్రపంచంలోనే లార్జెస్ట్ జ్యువెలరీ అండ్ డైమండ్ బిజినెస్ గా దీన్ని చెప్తున్నారు. సో సెంటర్ గా ఈ సెంటర్ ని ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేశారు. సో గుజరాత్ లోని సూరత్ సిటీ అనేది డైమండ్ బిజినెస్ కి చాలా ఫేమస్ అని తెలుసు. ఇన్ఫాక్ట్ డైమండ్ సిటీ ఆఫ్ ఇండియాగా సూరత్ ని పిలవడం జరుగుతుంది. కానీ ఇండియాలో డైమండ్ మైన్స్ అంటే వజ్రాల గనులు అత్యధికంగా ఉన్నది మధ్యప్రదేశ్ లోని పన్నా అనే ప్రాంతంలో అత్యధికంగా కనిపిస్తాయి. అదే ప్రపంచంలో ఎక్కువగా డైమండ్స్ ఉండే ప్రాంతంగా ఆఫ్రికాలోని కింబెర్లీ అనే ప్రాంతాన్ని కూడా చెప్పొచ్చు అనమాట. ఇవన్నీ మీకు స్టాటిక్ జీకేగా యూజ్ అవుతాయి. గుజరాత్ కి సంబంధించి నేషనల్ పార్క్స్, ఇంపార్టెంట్ ప్లేసెస్ లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ లో చాలా చోట్ల నేను మెన్షన్ చేశాను కాబట్టి ఇక్కడ మనం స్కిప్ చేస్తున్నాం. గుజరాత్ యొక్క గవర్నర్ గా ఆచార్య దేవవ్రత్ అనే పర్సన్ మనకి గుజరాత్ గవర్నర్ గా ఉన్నారు. భూపేంద్ర పటేల్ గారు గుజరాత్ యొక్క చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. సోమనాథేశ్వర ఆలయం అనేది గుజరాత్ లో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ గా చెప్పొచ్చు. గజని డిస్ట్రాయ్ చేసి అటాక్ చేసిన టెంపుల్ గా కూడా దాన్ని చెప్తారు. అలాగే రన్ ఆఫ్ కచ్ అనేది గుజరాత్ లో ఇంపార్టెంట్ బయోస్పియర్. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాట్యూ అనేది ప్రపంచంలోనే టాలెస్ట్ స్టాట్యూ గుజరాత్ లోని కేవదియా ప్రాంతంలో ఉందని చెప్తారు. ఇండియాలోనే హైయెస్ట్ టైడల్ పోర్ట్ గా పేరు తెచ్చుకున్న కాండ్లా లేదా దీనదయాల్ పోర్ట్ అనేది కూడా గుజరాత్ లోనే లొకేట్ అయి ఉంది. సో గుజరాత్ లో మనకి గిఫ్ట్ సిటీ అనేది కూడా లొకేట్ అయి ఉందని తెలుసు. సో ఇవన్నీ ఆల్రెడీ గతంలో డిస్కస్ చేసాం కాబట్టి నేను ఇక్కడెక్కడ ఆ నోట్స్ ని మెన్షన్ చేయట్లేదు. సింపుల్ గా గుజరాత్ లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రీసెంట్ గా ప్రపంచంలోనే లార్జెస్ట్ డైమండ్ అండ్ జ్యువెలరీ బిజినెస్ అయిన సూరత్ డైమండ్ బోర్స్ అనే దాన్ని స్టార్ట్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్పోర్ట్స్ కి సంబంధించిందిగా చెప్పొచ్చు. రీసెంట్ గా దుబాయ్ కేంద్రంగా అండర్-19 ఏషియన్ క్రికెట్ కప్ అనేది జరిగింది. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు. సో మనకి దుబాయ్లో ఈ ఏషియన్ కప్ అనేది జరిగింది. ఇది 10th టైం అంట జరగడం. విన్నర్స్ గానేమో లేదా ఛాంపియన్స్ గా బంగ్లాదేశ్ అనేది ఉండడం జరిగింది. రన్నర్స్ గా యుఏఈ ఉందన్నమాట. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ దీనిని నిర్వహించడం జరిగింది. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్స్ కొలంబో, శ్రీలంకలో ఉంది. శ్రీలంకకి 2 క్యాపిటల్స్ ఉన్నాయి. ఒకటి జయవర్ధనపుర కోటే, ఇంకొకటి కొలంబో. సో శ్రీలంక యొక్క ఒక క్యాపిటల్ అయిన కొలంబోలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది లొకేట్ అయింది. దీని యొక్క ప్రెసిడెంట్ గా జైషా అనే పర్సన్ ఉన్నారు. ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే ఇండియాతో లాంగెస్ట్ లేదా బిగ్గెస్ట్ ల్యాండ్ బోర్డర్ ని షేర్ చేసుకుంటున్న కంట్రీగా బంగ్లాదేశ్ ని చెప్పొచ్చు అనమాట. బంగ్లాదేశ్ కి ఇండియాకి మధ్యలో శాంతిర్ ఉగ్రసేన, బోంగో సాగర్ లాంటి యుద్ధ విన్యాసాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా షేక్ హసీనా అండ్ బంగ్లాదేశ్ యొక్క ప్రెసిడెంట్ గా మొహమ్మద్ షహబుద్దీన్ అనే పర్సన్స్ ఉన్నారనమాట. 1971లో బంగ్లాదేశ్ కి లిబరేషన్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ యుఏఈ విషయానికి వస్తే యుఏఈకి హెడ్ గా మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యార్ అనే పర్సన్ ఉన్నారు. ఇండియాకి అండ్ యుఏఈకి మధ్యలో జాయెద్ తల్వార్ అనే యుద్ధ విన్యాసం ఉందని చెప్పొచ్చు అనమాట. అల్ మొహమ్మద్ అల్ హింద్ ఏమో సౌదీ అరేబియాకి, ఇండియాకి, జాయెద్ తల్వార్ అనేదేమో యుఏఈకి, ఇండియాకి మధ్యలో ఉన్న యుద్ధ విన్యాసాలుగా చెప్పొచ్చు. అలాంటి యుఏఈలో రీసెంట్ గా 10th ఎడిషన్ ఆఫ్ అండర్-19 ఏషియన్ కప్ అనేది జరిగితే దాంట్లో విన్నర్స్ గా బంగ్లాదేశ్ అండ్ రన్నర్స్ గా మనకి యుఏఈ అనేది ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూడండి. ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేవి మనకి కన్క్లూడ్ అయినట్టుగా, అంటే కంప్లీట్ అయిపోయినట్టుగా ఎవరైతే మనకి స్పోర్ట్స్ మినిస్టర్ ఉన్నారో అనురాగ్ సింగ్ ఠాకూర్, ఆయన డిక్లేర్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో మనకి 10th డిసెంబర్ నుంచి 17th డిసెంబర్ మధ్యలో ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేవి కండక్ట్ చేశారు. సో దీంట్లో కొన్ని హైలైట్స్ చూద్దాం. ఇక్కడ
మనకి టాప్ స్టేట్గా ఈ ఖేలో ఇండియా పారా గేమ్స్లో టాప్ స్టేట్గా హర్యానా అనేది రావడం జరిగింది. సో టోటల్గా 105 మెడల్స్ అనేవి హర్యానాకు వచ్చాయి. గోల్డ్ 40 అండ్ సిల్వర్ 39, బ్రాంజ్ 26 రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది. టోటల్గా 62 మెడల్స్ వచ్చాయి. 25 గోల్డ్ అండ్ 23 సిల్వర్ అండ్ 14 బ్రాంజ్ మెడల్స్ అనేవి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి 11వ స్థానంలో ఉండడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్కి టోటల్గా 16 మెడల్స్ వచ్చాయన్నమాట. 5 గోల్డ్, 5 సిల్వర్ అండ్ 6 వచ్చేటప్పటికి బ్రాంజ్ మెడల్స్. అండ్ నెక్స్ట్ తెలంగాణకు వచ్చేటప్పటికి 5 మెడల్స్ రావడం జరిగింది. టోటల్గా గోల్డ్ రాలేదు, దాని తర్వాత సిల్వర్ అండ్ బ్రాంజ్, సిల్వర్ 2 మెడల్స్, బ్రాంజ్ 3 మెడల్స్, ఓవరాల్గా 5 మెడల్స్ వచ్చాయి. టోటల్గా 7 గేమ్స్కి దీనికి సంబంధించి పారా ఖేలో ఇండియా గేమ్స్ అనేవి కండక్ట్ చేశారు. అవి పారా అథ్లెటిక్స్, పారా షూటింగ్, పారా ఆర్చరీ, ఫుట్బాల్ అండ్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ అండ్ వెయిట్ లిఫ్టింగ్ ఈ విభాగాల్లో ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేవి అన్ని స్టేట్స్కి కలిపి నిర్వహించడం జరిగింది. టాప్ స్టేట్గా హర్యానా అండ్ సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉండడం జరిగింది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్పోర్ట్స్కి సంబంధించింది. ఇక్కడ మీరు చూడొచ్చు 90వ జాతీయ బిలియర్డ్స్ మరియు స్నూకర్ ఛాంపియన్షిప్ అనేది చెన్నైలో జరిగిందనమాట. సో దీంట్లోకి వచ్చేటప్పటికి విన్నర్గా మనకి సౌరవ్ కొటారి అనే పర్సన్ ఉండడం జరిగింది. సౌరవ్ కొటారి మనకి కలకత్తాకి సంబంధించిన వ్యక్తి. 2018లో స్నూకర్కి సంబంధించిన వరల్డ్ ఛాంపియన్షిప్ని కూడా గెలుచుకున్నారు. సో ఆ పర్సన్ ఈసారి 90వ జాతీయ బిలియర్డ్స్ మరియు స్నూకర్ ఛాంపియన్షిప్ ఏదైతే చెన్నైలో జరిగిందో దాంట్లో విన్నర్గా ఉండడం జరిగింది. పరాస్ గుప్తా రన్నర్గా రావడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఎన్నోవది అనేది మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మధ్యన డైరెక్ట్గా విన్నర్నే కాకుండా సో రన్నర్ని కానీ అపోనెంట్ని కానీ అడుగుతూ ఉన్నారు. ఒకవేళ ఆ విన్ అయిన పర్సన్కి ఏదైనా అవార్డ్స్ రావడం కానీ ఛాంపియన్షిప్స్ కానీ ఇలాంటివి గెలిస్తే అలాంటివి కొన్ని సందర్భాల్లో చాలా రేర్ క్వశ్చన్స్లో స్పోర్ట్స్ ప్లేయర్కి సంబంధించిన స్టేట్స్ అడుగుతూ ఉన్నారు ఒక్కొక్కసారి. సో ఈయన వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్ లేదా కలకత్తాకి సంబంధించిన పర్సన్గా ఇన్ని చెప్పొచ్చు. ఇది మనకి 90వ జాతీయ బిలియర్డ్స్ మరియు స్నూకర్ ఛాంపియన్షిప్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. కొన్ని ఎంసీక్యూస్ని కూడా చూద్దాం. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కానీ స్టాటిక్ జీకే ఎంసీక్యూస్ని కూడా చూద్దాం. ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేవి కన్క్లూడ్ అయ్యాయి అని ఒక కరెంట్ అఫైర్ డిస్కస్ చేశాం కదా. ఆ కరెంట్ అఫైర్ని బేస్ చేసుకుని ఒక ఎంసీక్యూని ఇక్కడ ట్రై చేద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ వెన్యూ ఆఫ్ ఖేలో ఇండియా పారా గేమ్స్? సో ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేవి 10th డిసెంబర్ నుంచి 17th డిసెంబర్లో ఫస్ట్ టైం జరిగాయి. ఖేలో ఇండియా గేమ్స్ అనేవి ఎప్పటి నుంచో కండక్ట్ చేస్తున్నాం. బట్ పారా గేమ్స్ అనేవి ఏదైతే మనకి దివ్యాంగులకు ఉన్నారో వాళ్ళకి కండక్ట్ చేయడం ఇదే ఫస్ట్ సారి. ఢిల్లీలో దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఏది వెన్యూ కాదు అని అడుగుతున్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియం, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, కరణ్ సింగ్ షూటింగ్ రేంజ్లో దీన్ని కండక్ట్ చేశారు. కానీ బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంలో దీన్ని కండక్ట్ చేయలేదు. బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం కావచ్చు, కళింగా స్టేడియం కావచ్చు, ఈ రెండు కూడా మనకి ఒడిస్సాలో లొకేట్ అయి ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే ఈసారి వరల్డ్ హాకీ టోర్నమెంట్ అనేది మనకి బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంలోనే జరిగింది. నెక్స్ట్ ఈ ఖేలో ఇండియా పారా గేమ్స్ ఉన్నాయి కదా, దీనికి యొక్క మాస్కట్గా ఉన్నది ఏది అంటే ఉజ్వల అనేది దీని యొక్క మాస్కట్గా ఉంది. అది ఒకసారి మీరు చూసుకోవచ్చు అండ్ సింబల్గా. నెక్స్ట్ మనకి అప్కమింగ్ ఏదైతే ఖేలో ఇండియా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి ఉన్నాయో ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి తమిళ కేంద్రంగా మనకి కండక్ట్ చేయబోతున్నారు. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఆఫ్ 2023 పంజాబ్లో కండక్ట్ చేశారు. 2023 ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ పంజాబ్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి తమిళనాడులో కండక్ట్ చేయనున్నట్టుగా మనకి 2 days బ్యాక్ ఒక అప్డేట్ రావడం జరిగింది. అలాగే మనకి క్రీడా శాఖ మంత్రి స్పోర్ట్స్ మినిస్టర్గా అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు ఉండడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఎంసీక్యూ. సో నెక్స్ట్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ప్లేస్ ఆఫ్ కుంభమేళా? క్రింది వాణిలో కుంభమేళాకి సంబంధించని ప్రదేశం ఏది? ఈ ఎంసీక్యూని మనం ఏ బేస్ చేసుకుని చెప్తున్నాం? కాశీ తమిళ సంఘం అని చెప్పేసి ఉంది కదా. సో దాన్ని సెకండ్ ఎడిషన్ మనకి నమో ఘాట్ అని చెప్పేసి వారణాసి ఉత్తరప్రదేశ్లో కండక్ట్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ దట్ కల్చరల్ థింగ్స్గా చెప్పొచ్చు, కుంభమేళా లాంటి వాటికి. ఇండియాలో కుంభమేళా అనేది 4 places
ప్లేసెస్లో మనకి మెయిన్గా కండక్ట్ చేస్తారు. ఒకటి వచ్చేటప్పటికి ఉజ్జయినిలో క్షిప్రా నది అని చెప్పేసి ఉంది, ఇది మధ్యప్రదేశ్లో, దీనికి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట, అది ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ హరిద్వార్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ ఏరియా, ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్లో ఉంది. అలాగే నాసిక్ ఏరియా ఏదైతే ఉందో ఇది మనకి గోదావరి రివర్ దగ్గర ఉంది. సో దీనికి సంబంధించి నాసిక్ గోదావరి, ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్, హరిద్వార్ ఉత్తరాఖండ్ అండ్ ఉజ్జయిన్ క్షిప్రా. సో ఈ 4 ప్రదేశాలలో కూడా కండక్ట్ చేస్తారు. సో మనం ఇంకొక ఆప్షన్ తీసుకుందాం, నన్ ఆఫ్ ద అబోవ్ అనేది కనుక ఆన్సర్ ఆప్షన్ ఈ అని పెట్టచ్చు, నన్ ఆఫ్ ద అబోవ్. సో నేను 4 కరెక్టే ఇచ్చాను కాబట్టి నన్ ఆఫ్ ద అబోవ్ అనే దాన్ని తీసుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను, కుంభమేళా అనేది ఉత్తరప్రదేశ్లో ఉన్న అలహాబాద్ లేదా ప్రయాగ్రాజ్ అనే ప్రదేశంలో గంగా నదికి, మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న గోదావరి నదికి, ఉత్తరాఖండ్లో గంగా నది ఉన్న హరిద్వార్కి, క్షిప్రా నది ఏదైతే ఉజ్జయిన్ మధ్యప్రదేశ్లో ఉందో దీనికి, ఈ 4కి కూడా కండక్ట్ చేస్తారు. సంబంధించని ప్లేస్ ఏది అని అడిగారు, ఇవన్నీ సంబంధించినవే కాబట్టి నన్ ఆఫ్ ద అబోవ్ అనేది ఇక్కడ నేను ఆన్సర్గా తీసుకోవడం జరిగింది. సో కల్చరల్ పరంగా చెప్తున్నాం కాబట్టి నేను ఈ కరెంట్ అఫైర్ని తీసుకోవాల్సి వచ్చింది, ఈ ఎంసీక్యూని. అలాగే ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మీకు ఆల్రెడీ తెలుసు, ఉత్తరప్రదేశ్లో ఉన్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నేషనల్ పార్క్గా దుధ్వా నేషనల్ పార్క్, దుధ్వా జాతీయ పార్క్ అనే దాన్ని చెప్పొచ్చు. గతంలో జపాన్ కంట్రీ యొక్క సహాయంతో ఉత్తరప్రదేశ్లో వారణాసిలోనే ఇండియాలోనే అతిపెద్ద రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ అనే దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంకొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ ఎంసీక్యూ చూడండి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరు? ఈ ఎంసీక్యూని మనం ఎందుకు తీసుకున్నామంటే 90th బిలియర్డ్ ఏదైతే మనకి స్నూకర్ ఛాంపియన్షిప్ ఉందో, సో దాన్ని సౌరవ్ కొటారి అనే పర్సన్ గెలుచుకున్నారు. ఆయన కలకత్తా వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వ్యక్తి. సో కాబట్టి వెస్ట్ బెంగాల్ని ఇక్కడ మోటోగా చేసుకుని మనం ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేసాం. వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరు? సో డైరెక్ట్గా ఆన్సర్ మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. రాజస్థాన్కి న్యూ చీఫ్ మినిస్టర్గా ప్రజెంట్ మనకు వచ్చింది ఎవరు అంటే భజన్ లాల్ శర్మ గారు రావడం జరిగింది. అలాగే మధ్యప్రదేశ్కి శివరాజ్ సింగ్ చౌహాన్ గారి యొక్క ప్లేస్లో మోహన్ యాదవ్ గారు రావడం జరిగింది. ఛత్తీస్గఢ్కి చీఫ్ మినిస్టర్గా విష్ణు దియో సై గారు రావడం జరిగింది. ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ విష్ణు దియో సై గారు, మధ్యప్రదేశ్కి సంబంధించి మోహన్ యాదవ్ గారు, రాజస్థాన్కి సంబంధించి భజన్ లాల్ శర్మ గారు, అలాగే నెక్స్ట్ మమతా బెనర్జీ గారు ఎవరైతే ఉన్నారో వెస్ట్ బెంగాల్ యొక్క. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హోయసాల టెంపుల్స్ కన్స్ట్రక్టెడ్ బై, హోయసాల టెంపుల్, ఇది టెంపుల్స్ అని పడింది, హోయసాల ఆలయం లేదా హోయసాల టెంపుల్ అనేది ఎవరు నిర్మించారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో కింగ్ విష్ణువర్ధన, కుమారగుప్త, రాజరాజ చోళ, కృష్ణవన్. సో మనకి కింగ్ విష్ణువర్ధన హోయసాల యొక్క రాజు, ఈయన హోయసాల టెంపుల్ అనే దాన్ని కర్ణాటకలో కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది. దానికి సంబంధించిన ఎంసీక్యూ ఇది. సో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే మనకి 42nd యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద ఇది రికగ్నైజ్ చేయబడింది. ఇండియాలో 40 యునెస్కో వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి, ఇప్పుడు 42 ఉన్నాయి. శాంతినికేతన్ ఒకటి అండ్ ఇంకొకటి 42nd యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద ఓయసాల కర్ణాటక అనేది రికగ్నైజ్ చేయబడింది. సో ఇది ఎందుకు మనం చెప్పుకుంటున్నాము అంటే ట్యునీషియా అనే కంట్రీలో ఏదైతే మనకి ఒక మాస్క్ అనేది లొకేట్ అయి ఉందో అది యునెస్కో చేత వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేయబడింది. దాని యొక్క వాల్స్ రీసెంట్గా కొలాప్స్ అయిన ఘటన మనకి కరెంట్ అఫైర్స్లో కనిపించింది, దాన్నే డిస్కస్ చేసాం. అయితే మన ఎగ్జామ్కి బెనిఫిట్ ఉండే విధంగా ఈ ఇంపార్టెంట్ ఏవైతే పాయింట్స్ ఉన్నాయో వాటిని రివైజ్ చేస్తున్నాం. అలాగే కుమారగుప్తా వచ్చేటప్పటికి బీహార్లో నలందా యూనివర్సిటీ అనే దాన్ని ఈయన కన్స్ట్రక్ట్ చేయించారనమాట. నలందా యూనివర్సిటీ కూడా యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్గా బీహార్లో గుర్తించబడింది. అలాగే రాజరాజ చోళ వచ్చేటప్పటికి తమిళనాడులో బృహదీశ్వర ఆలయం లేదా బృహదీశ్వర టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని కన్స్ట్రక్ట్ చేయించినట్టుగా చెప్తున్నారు. అండ్ ఇది యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైటే. అంతేకాకుండా ప్రపంచంలో లార్జెస్ట్ గ్రానైట్ టెంపుల్గా కూడా ఇది గుర్తించబడింది. నెక్స్ట్ వన్ కృష్ణవన్, ఈయన రాష్ట్రకూటల యొక్క రాజు, రాష్ట్రకూట కింగ్గా చెప్పొచ్చు అనమాట. మహారాష్ట్రలోని ఎల్లోరాలో సింగిల్ రాకెట్ టాలెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ ని కన్స్ట్రక్ట్ చేయించారు. అది కూడా యునెస్కో యొక్క వారసత్వ ప్రదేశంగానే ఉంది. సో ఇలా మనం దీన్ని డిస్కస్ చేయొచ్చు. ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఎంసీక్యూ చూడండి, హూ ఈజ్ అ ప్రెజెంట్ డిఆర్డిఓ చైర్మన్? ఈ క్వశ్చన్ మనం దేన్ని బేస్ చేసుకున్నామంటే ఆకాష్ మిజైల్ ఉంది కదా, దాన్ని నిర్మించింది డిఆర్డిఓని. దాన్ని బేస్ చేసుకునే ఎంసీక్యూ ఇది. డిఆర్డిఓ చైర్మన్గా ఎవరున్నారు? గిరిధర్ అనే పర్సన్, గిరిధర్ అర్మానే గారు. డిఫెన్స్ సెక్రటరీ, డిఫెన్స్ కార్యదర్శిగా ప్రజెంట్ మనకు ఉన్నది గిరిధర్ గారు. నీతి ఆయోగ్కి సంబంధించిన సిఇఓగా ప్రస్తుతం బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఇస్రోకి సంబంధించిన చైర్మన్గా సోమనాథన్ గారు ఉన్నారు. అండ్ డిఆర్డిఓకి ప్రజెంట్ చైర్మన్గా సమీర్ వి కామత్ గారు ఉన్నారు. ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ రోజు ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం.
మనకి ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే అనేది డిసెంబర్ 18న మనకి సెలబ్రేట్ చేసుకుంటారు. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ని మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత ట్యునీషియాకి సంబంధించిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ దెబ్బతినడం జరిగింది. దాని గురించి మనం డిస్కస్ చేసాం. కువైట్ ఎమీర్ రీసెంట్గా చనిపోయారు, అల్ నవాఫ్. ఆయన ప్లేస్లో మనకి వేరే పర్సన్ని అపాయింట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఆకాశ్ మిసైల్కి సంబంధించి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లోని సూర్యలంకలో ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్లో దీన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. కాశీ తమిళ సంఘం యొక్క సెకండ్ ఎడిషన్ నమో ఘాట్ ఇన్ వారణాసిలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ దీనికి నోడల్ ఏజెన్సీగా ఉంది. సూరత్ డైమండ్ బోర్స్ అనే దాన్ని వరల్డ్లోనే, ప్రపంచంలోనే లార్జెస్ట్ డైమండ్ అండ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ యాజ్ వెల్ as బిజినెస్ సెంటర్గా దీన్ని స్టార్ట్ చేశారు. దానికి సంబంధించింది. అండర్-19 ఏషియన్ కప్ అనేది దుబాయ్ కేంద్రంగా జరిగితే విన్నర్గా బంగ్లాదేశ్, రన్నర్గా యుఏఈ అనేవి నిలిచాయి. ఖేలో ఇండియా పారా గేమ్స్ అండి రీసెంట్గా కన్క్లూడ్ అయ్యాయి. హర్యానా టాప్, యూపీ సెకండ్ పొజిషన్లో ఉంది. సౌరవ్ కోటారి 90th బిలియర్డ్ ఛాంపియన్షిప్ చెన్నైలో జరిగిన దాంట్లో ఈయన విన్నర్గా నిలవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. పరాస్ గుప్తా రన్నర్గా ఉండడం జరిగింది అనమాట. దాంతో పాటుగా ఎంసీక్యూస్ని మనం డిస్కస్ చేసాం. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారికి సంబంధించి ఒక ఎంసీక్యూని, అలాగే ఖేలో ఇండియా పారా గేమ్స్ ఏవైతే ఉంటాయో సో దానికి సంబంధించి స్టేడియంస్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన ఒక ఎంసీక్యూని డిస్కస్ చేయడం జరిగింది. వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి సంబంధించి ట్యునీషియాని మనం మెయిన్గా చేసుకుని ఒక కరెంట్ అఫైర్ని డిస్కస్ చేసాం. ఆకాశ్ మిసైల్ని ఒక బేస్గా చేసుకుని డిఆర్డిఓ ప్రెజెంట్ చైర్మన్ మనకి కామత్ గారి గురించి డిస్కస్ చేసాం. కాశీ తమిళ సంఘం ఏదైతే ఉందో దాన్ని మనం మెయిన్గా బేస్గా చేసుకుని ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ని డిస్కస్ చేయడం జరిగింది. సో ఇలా 5 ఎంసీక్యూస్ని అండ్ కరెంట్ అఫైర్స్ రివ్యూ అండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ రోజువి డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.